హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్త్ ఉన్నాం. పల్లెటూర్లలో విలేజ్లలో చేస్తారు చూడు వంకాయ టమాటా కర్రీ, గిట్ల చేసుకొని నేను చెప్పినట్టు సూపర్ టేస్టీగా వస్తుంది. మంచిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. మంచిగా గిన్నె హీట్ అయినాక కొద్దిగా అంత ఆయిల్ పోసుకోవాలి. చూస్తారు కదా, మంచిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసినాక ఆవాల తర్వాత జీలకర్ర కూడా మొత్తం వేసేసుకొని మంచిగా ఇది ఫ్రై కావాలి. చూస్తారు కదా, ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా ఫ్రై అయినాక మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి కచ్చా పెచ్చా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరపకాయలు కూడా మంచిగా కట్ చేసుకొని మంచిగా వేసుకోవాలి. ఇది వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డ ముక్కలు కూడా మొత్తం వేసుకోవాలి. తర్వాత వంకాయలు మనం ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే బ్లాక్ అవుతాయి కదా, బ్లాక్ కావద్దంటే ఇట్లా మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే అసలు బ్లాక్ కావన్నట్టు మంచిగా అట్లనే ఉంటాయి ఫ్రెష్గా. తర్వాత మంచిగా ఫ్రై అయినాక ఇంకా కూడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ మొత్తం వేసి మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక మనం పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, వంకాయలు మొత్తం అందులో వేసుకోవాలన్నట్టు. వంకాయలు మొత్తం అందులో వేసుకోవాలి. చూస్తారు కదా, మంచిగా మనం ఉప్పు నీళ్ళలో నానేసినాం కాబట్టి వంకాయలు ఏంటంటే బ్లాక్ కావు, లేకపోతే కోసుడుతోనే కోయంగానే బ్లాక్ అవుతాయి. అందులో వేస్తే ఉప్పు నీళ్ళలో వేస్తే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇవి మొత్తం ఆయిల్ ఉంది కదా, మనం అవన్నీ గ్రేవీలో మొత్తం మిక్స్ చేయాలి. చూస్తారు కదా, వీడియోలో చెప్పినట్టు చేసినాం అనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చుక్క నీళ్ళు పోయకుండా కూడా మంచిగా కర్రీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఇట్లా చేసుకున్నాం అనుకో సింపుల్గా వంకాయ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్, కానీ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అన్నట్టు. మంచిగా ఇట్లా మొత్తం వంకాయల్ని మొత్తం ఇట్లా మంచిగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఒక మూత పెట్టి ఒక 5 minutes అట్లా మగ్గినాక చూస్తారు కదా కొంచెం చేంజ్ అయినాయి. మంచిగా ఇట్లా మొత్తం ఆయిల్ అనేది కిందికి వెళ్ళి ఇట్లా ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక మనం ఒక 4-5 టమాటాలు ముందే కోసి పెట్టుకోవాలి. మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయినాక మనం వంకాయలు మంచిగా ఫ్రై కావాలన్నట్టు, మొత్తం దగ్గరికి రావాలి. మంచిగా ఫ్రై అయితే మనకు అదే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. టమాటాలు మంచిగా పొడుగ్గా కోసి పెట్టుకున్నాం అనుకో మస్తు ఉంటాయి. ఇట్లా గ్యాప్ లాగా చేసుకొని మనం వంకాయలను వేసుకోవాలి. ఏంటంటే మంచిగా మనకు జల్ది ఉడుకుతాయి అన్నట్టు టమాటాలు. తర్వాత ఈ వంకాయ ముక్కలు మొత్తం దాన్ని మీద వేసుకోవాలి. ఇట్లా మీద వేసుకుందంటే ఆవిరితోనే లోపల ఉన్న ఆవిరితోనే మనకు టమాటా ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి. దానివల్ల ఏంటంటే టేస్ట్ మనకు మంచిగా వస్తుంది అన్నట్టు, జల్దీ కూడా అయినట్టు అనిపిస్తుంది. మనకు సిలిండర్ కూడా ఎక్కువ కాదన్నట్టు. చూస్తారు కదా, మంచిగా తర్వాత చూస్తే జల్దీ ఉడికినాయి. చూస్తారా, ఇట్లా పెట్టి గట్లా వేయగానే మూత పెట్టి తీయగానే మనకు ఆవిరితో జల్దీ ఉడుకుతుంది అన్నట్టు. టమాటా వంకాయ కర్రీ ఇట్లా చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అన్నట్టు, టేస్ట్ కూడా తిరిపోద్ది. మంచిగా కర్రీ మాత్రం మంచిగా ఉంటుంది అన్నట్టు. చూస్తారు కదా, ఇట్లా మొత్తం కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ కంటెంట్ కూడా అలా వస్తుంది చూడు, టమాటాలు వేసినాం కదా దానివల్ల మనకి ఇట్లా పైకి కూడా వస్తుంది. మంచిగా వచ్చినాక మిరపకాయలు కొంచెం వేసినాం కాబట్టి కొంచెం కారం వేయాలి, బాగా వేసుకోవద్దు. కొంచెమే ఒక స్పూన్ అంత కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా వస్తుంది. మంచిగా కొంచెం కారం ఫ్లేవర్ అనేది కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం అనేది ముక్కలకు పట్టాలి. పట్టినాక మంచిగా చూస్తారు కదా, ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయాక ఒకసారి మూత పెట్టుకోవాలి. కొంతమంది వాటర్ కూడా వేస్తారు, వాటర్ అవసరమే లేదు అసలు. ఇట్లా వేసుకుంటే మస్తు ఉంటుంది అన్నట్టు. మనం ఇట్లా చేసేసి చూస్తారు కదా, మనకు నూనె అనేది కొంచెం మీదికి వస్తుంది. మీదికి వచ్చిందంటే పూర్తిగా ఉడికిపోయింది కర్రీ అని మనం అనుకోవచ్చు అన్నట్టు. చూస్తారు కదా, తర్వాత కొత్తిమీర పొడి ఒక చెంచాడంతా మీదికెళ్ళి మొత్తం చల్లుకోవాలి. కొత్తిమీర పొడి వేస్తే అంటే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇంకా మంచిగా ఇట్లా అయినాక ఏం చేయాలి, మంచిగా కొత్తిమీరకు మంచిగా ఎక్కతక్క కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకొని మీదికెళ్ళి వేసుకున్నాం అనుకో కథం, మన వంకాయ కర్రీ సింపుల్గా అయిపోతుంది. వంకాయ టమాటా కర్రీ అనేది మన ఇంటికాడ మన అమ్మలు చేసినట్టే ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇట్లా చేసుకోర్రి. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కానీ ట్రై చేస్తే మస్తు వస్తుంది అన్నట్టు. సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.